హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బొరుగుల లడ్డు ఈ తీరులో చేసుకున్నామంటే కరెక్ట్ కొలతలతో చాలా బాగా వస్తాయండి. 15-20 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో బొరుగులు అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బొరుగులను ఇలా వేపుకోవాలండి. ఇలా వేపటం వల్ల బొరుగులు అనేది మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి. బొరుగులు ఇలా వేపుకున్న తర్వాత వేరే బౌల్లోకి మార్చుకొని అదే కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ భాగం వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి, నెయ్యి సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకో ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే బెల్లం అనేది మెల్ట్ అవుతుందండి. చూడండి, చక్కగా ఇలా బెల్లం అనేది కరిగిపోయింది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిపీ నచ్చితే తప్పకుండా రెసిపీకి ఓ లైక్ చేయండి. చక్కగా ఇలా కరిగించుకోవాలండి. ఇలా కరిగిపోయిన తరువాత మనకి పాకం అనేది చిన్న బౌల్లో వాటర్ అనేది కాస్త తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని బౌల్లో వాటర్లో వేసుకున్నామంటే మనకి చూడండి చక్కగా ఇలా ముద్దగా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్టండి పాకం అనేది. ఇప్పుడు మనం వేయించుకున్న బొరుగులను ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది, ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే మనకి బొరుగుల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. బొరుగులు అనేది మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ భాగం వరకు బెల్లం అనేది తీసుకోవాలండి. మనకి కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది. చూడండి, చక్కగా ఇలా కలిసిన తరువాత కాస్త వేడి చల్లారిన తర్వాత ఇలా ఉండలు చుట్టేసుకున్నామంటే మనకి బొరుగుల లడ్డు రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకి రెండే 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చక్కగా బొరుగుల లడ్డు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడు ఒకటి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఇలా ఉండలు చుట్టేసుకున్నామంటే ఎంతో రుచికరమైన బొరుగుల లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా వచ్చాయి. పిల్లలు అడిగినప్పుడు ఒక్క బొరుగుల లడ్డు ఇచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెసిపీకి ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ.